నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, మర్చిపోకండి. సరేనా? పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, 30,750 కొత్త ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతము. 31,532 కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులు పెడుతున్నారంట. ఎంత? 31,352 కోట్లు. కొత్త ఉద్యోగాలు ఎన్ని? 30,750 కొత్త ఉద్యోగాలు వస్తాయంట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన విజయవంతము. చూసారా? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం ఒక పరిపాలన ఎలా ఉండాలో అలా రేవంత్ రెడ్డి గారు పని చేసుకుంటూ పోతున్నారండి. నిరుద్యోగులకు కానీ రాష్ట్రానికి కానీ రేవంత్ రెడ్డి గారి పాలన చాలా చక్కగా అందించుకుంటూ ముందుకు పోతున్నారండి. డెవలప్మెంట్ దిశగా తెలంగాణ అవుతుందంటే అది రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గంలో ఉండే వాళ్ళ సహకారం కూడా బాగుందండి. తెలంగాణ రాష్ట్రం మంచిగా డెవలప్మెంట్ అయ్యి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలనేదే ప్రతి ఒక్కరికి కోరుకునేదండి. అదే దిశగా మన సీఎం గారు కృషి చేస్తున్నారండి. ఫ్యూచర్ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు లభించిందని వెల్లడి. దక్షిణ కొరియాకు బయలుదేరిన సీఎం. అమెరికా సరికొత్త తెలంగాణ పరిచయం చేశాము. పెట్టుబడుల ఎల్లువతో అపార ఉద్యోగాల అవకాశాలు. శ్రీధర్ బాబు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో డ్రైవర్ రహిత కార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో అమెజాన్ 4వ డేటా సెంటర్. పెట్టుబడుల మరింత విస్తరిస్తాము. మంత్రి శ్రీధర్ బాబుతో చర్చల అనంతరం సంస్థ వెల్లడి. తెలంగాణ సర్కారు డిజిటల్ లక్ష్యాల సాధనకు సహకరిస్తాము. మా సంస్థ వృద్ధి వ్యూహంలో హైదరాబాదు విడదీయలేని భాగము. అమెజాన్ ఉపాధ్యక్షుడు కెరీ వర్షన్. దక్షిణ కొరియాకు బయలుదేరినాడండి రేవంత్ రెడ్డి గారు. అమెరికాలో పర్యటన ముగించుకొని దక్షిణ కొరియాకు బయలుదేరినారండి. జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి. సిబి చైర్పర్సన్ హిండన్బర్గ్ ఆరోపణల మీద దర్యాప్తు జరపాలి. మాధవి రాజీనామా చేయాలి. విపక్షాలు సుప్రీం సుమోటోగా స్వీకరించాలి. ఖార్గే. సెబీ విశ్వనీయతను భంగము. రాహుల్. తక్షణం దర్యాప్తు జరపాలి. ఏచూరి. ఆర్థిక వ్యవస్థల హైజాక్కు ఆర్జేడీ. ఇదంతా విదేశ కుట్ర. విపక్షాల వారికి సహకరిస్తున్నాయి బీజేపీ. కాబోయే అల్లుడు 6 అడుగులు ఉంటాడనుకున్నా. 5.55 అడుగుల సచిన్ చూసి ఆశ్చర్యపోయా. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. అప్పుడు అతనికి 19 ఏండ్లే. 2 ఏళ్ళు ఆగమన్నాము. ఈ వ్యవధిలో మా ఇంటికి తరచూ వచ్చేవాడు. మీడియా అంతా అంజలి పోటు కోసం వెతికింది. క్రికెట్ దిగ్గజం సచిన్ అత్త అనేబెల్ట్ మొహతా. తుంగభద్ర డ్యాం గేటు కొట్టకపోయింది. డ్యాంలో 19వ గేటు ఎత్తుతుండగా తెగిన చైన్ లింక్. వరదలో గేటు గల్లంతు. ఇప్పటికప్పుడు మరమ్మతుల కష్టము. నీటి నిల్వ 48 టీఎంసీలు తగ్గితే కొత్త గేటు అమర్చే ఛాన్సు. దిగువకు 65 టీఎంసీలు. ఇప్పటికే నిండుగా శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం కూడా. వచ్చే నీరు సముద్రంలోకి. తుంగభద్ర డ్యాంలో క్రెయిన్ గేటు కొట్టకపోయింది. ఇక్కడే సాగర్ కస్ట్ గేటు భద్రమేనా? తుంగభద్ర ఘటనతో అనుమానాలున్నాయి. 2 ఏళ్ల కిందట మొరాయించిన 1వ నెంబర్ గేటు. వరదలప్పుడే మరమ్మతులు. మామూలు రోజుల్లో నిర్లక్ష్యము. అది వరదలు వచ్చినప్పుడు ఆ గేట్ల గురించి ఆలోచిస్తారు. మిగతా రోజుల్లో ఆలోచించుకుంటే ఇంత ఇబ్బందులు ఉండవు కదా. వసతి గృహ హింస. అద్దె భవనాలు అధ్వానంగా సౌకర్యాలు. కలుషిత ఆహారంతో పదే అవస్థకు గురవుతున్న విద్యార్థులు. ప్రాంగణంలో పిచ్చి ముక్కలు. పాము కాటల్లో పిల్లల మృతి. దోమల బెడదతో జ్వరాలు. ఎలుకల కోరిక అవస్థత. ఇరుకు గదుల్లోనే తరగతులు. అక్కడే పడకలు కూడా. కార్పెట్లు సద్దర్లు లేవు. 3 జతల దుస్తులు ఇవ్వాలి.
శాశ్వత భవనాలు నిర్మిస్తే సమస్యల పరిష్కారము. యాదాద్రి జిల్లా కేంద్రంలో గురుకుల స్కూల్ పైకప్పు ఇలా చూడండి. గురుకుల పాఠశాలలు వసతి గృహాలకు చాలా అద్మానంగా ఉన్నాయంట. పిల్లలు అక్కడే చదువుకొని అక్కడే పండుకుంటున్నారంట. ఎలకలు, దోమలు కింద పండుకోవడానికి సరిగా లేక అన్ని అవస్థలు పడుతున్నారంట. దాన్ని కూడా గమనించాల్సిందిగా ప్రభుత్వం ఆలోచించాలా. సిద్దిపేట జిల్లాలో సేద్వాల గురుకులలో తలుపులు లేని మరుగుదొడ్లు. ఈ ఫోటో కనిపించే విద్యార్థి పేరు రాజేష్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. 4-5 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అయినా పాఠశాలలోని చికిత్స చేయిస్తున్నారు. దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్లు చెప్తున్నారు. సంగారెడ్డిలోని జ్యోతిబావులి గురుకుల పాఠశాలలో కిటికీకి సంచులు చెర చూడండి. 3 జిల్లాల్లో 4,200 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఫార్మా కన్స్ట్రక్షన్కు మెదక్కు, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో భూసేకరణ. ఇప్పటికే భూమి గుర్తించి పూర్తి. ఏడాదిలోపు సేకరణకు ప్రభుత్వ ప్రణాళిక. మాచర్లలో 15,000 ఎకరాల్లో మరో క్లస్టర్. 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు. జ్వర వ్యవహారము. 3,000కు దగ్గరలో డెంగీ కేసులు, 6,500 టైఫాయిడ్ కేసులు. రాష్ట్రంలో విజృంభిస్తున్న విశ్వజ్వరాలు, డెంగీ, మలేరియా ఏజెన్సీ జిల్లాల్లో ఎక్కువ. ఇంటికి 1-2 బాధితులు. దోమల బెడద తీవ్రము. షాకింగ్ లేనే లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు పోటెత్తుతున్న రోగులు, పడకలు దొరికిన వైద్యము, ఇళ్ల వద్దే చికిత్స. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కరువు. ఆసిఫాబాద్ జిల్లాలో జ్వరంతో 2 మృతి. ఇబ్రహీంపట్నంలో 8 నెలల శిశువు కూడా. వైద్యుల నిర్లక్ష్యంతోనే అంటున్న కుటుంబ సభ్యులు. రైలు పట్టాలపై ఘోరము. రైలు ఢీకొని 2 కూతుళ్లతో సహా రైల్వే ట్రాక్మ్యాన్ మృతి. భర్త, కన్నబిడ్డలు కండ్లబెదట కోల్పోయిన భార్య. మేడ్చల్లోని గౌడవెల్లి రైల్వే స్టేషన్లో దుర్ఘటన. గుట్టపై స్నాన సంకల్పము. భక్తుల కోసము విష్ణు పుష్కరిణిలో అందుబాటులోకి. తిరుమల తరహాలో నిత్యం పెరిగేలా అఖండ దీపారాధన. గిరిదక్షిణలో పాల్గొన్న 15,000 మంది భక్తులు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, ఆ 2 పార్టీలతో రాష్ట్రానికి అన్యాయము. హరీష్ రావు. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి. మాదిగల సంఘం డిమాండు. పద్మావతి ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు. జనగామ జిల్లాలో తెగిపడ్డ హైటెన్స్ విద్యుత్ తీగ. కవితకు బెయిల్ వచ్చేనా? నేడు సుప్రీంకోర్టులో విచారణ. కవితది ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ బెయిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.